కాసేపట్లో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. సమన్వయకర్తలు ముఖ్య నేతలతో వేర్వేరుగా మాట్లాడనున్నారు పవన్. టికెట్లపై ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదు జనసేనాని. భీమిలి, గాజువాక, అనకాపల్లి వంటి చోట్ల జనసేన టికెట్లు ఆశిస్తుండగా ఆ ప్రాంతాల్లో టీడీపీ నుంచి గట్టి పోటీ ఉంది. దీంతో ఏ ఒక్క స్థానంపైనా పవన్ స్పష్టత ఇవ్వలేదు. సాయంత్రం ప్రత్యేక విమానంలో మంగళగిరి వెళ్తారు పవన్. కాసేపట్లో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. సమన్వయకర్తలు ముఖ్య నేతలతో వేర్వేరుగా మాట్లాడనున్నారు పవన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి 2 రోజుల పర్యటన కోసం విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఒక విడత, ఈరోజు ఉదయం నుంచి కూడా మరో విడతగా పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ సమన్వయకర్తలతో సమావేశమవుతున్నారు. అలాగే 1-to-1 ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంటే సార్వత్రిక సమరానికి సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ సీట్ను జనసేన బలంగా కోరుకుంటుంది. ఆ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ ఉన్నప్పటికీ భీమిలి, యలమంచిలి నియోజకవర్గాలకు సంబంధించి జనసేన చాలా బలంగా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా ఉండే క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఆ 2 సీట్ల విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా 4 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీట్ను అయితే ఖచ్చితంగా తీసుకునే దిశగా జనసేన ఆలోచనలు కొనసాగుతున్నాయి. 2009 ఎన్నికల్లో 4 స్థానాలను జనసేన ఈ జిల్లాలో గెలుచుకున్న నేపథ్యంలో 4 అసెంబ్లీ సీట్లు అయితే ఖచ్చితంగా కోరడం అవసరమని కూడా పార్టీ నాయకత్వం భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకత్వంతో సమావేశమయ్యారు. 1-to-1 ఇంటరాక్షన్ జరుగుతుంది. ఈ సమయంలోనే కొన్ని కీలకమైన అంశాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు. దాదాపు అందరికీ పోటీ చేసి గెలిచే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పొత్తుల కారణంగా ఇప్పుడు 3 పార్టీలతో పొత్తులు వెళ్తున్నాం. పొత్తుల కారణంగా కొన్ని సీట్లలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కే అవకాశం లేనందున సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. ముఖ్య నాయకత్వానికి కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇక ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి నాయకత్వానికి క్లారిటీ వస్తుంది. ఎవరెవరికి ఏ సీట్లు వస్తాయనే దాని మీద కూడా స్పష్టత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 4 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీట్ అయితే పోటీ చేయడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి నాగబాబు పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతర్గతం నుంచి వస్తున్న సమాచారం. దీన్ని అధికారికంగా పార్టీ అధ్యక్షుడే ప్రకటిస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా 4 అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటుకి అయితే దాదాపు జనసేన ఫిక్స్ అయింది. ఇదే విషయాన్ని రేపు పొత్తుల సమయంలో అటు చంద్రబాబు, బీజేపీ ముఖ్య నాయకత్వానికి కూడా చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గోపి, విశాఖ జిల్లాకు సంబంధించిన వరకు అక్కడ ఏదైతే జనసేన ఆశిస్తున్న టికెట్ల విషయంలో టీడీపీ నుంచి గట్టి పోటీ కూడా వస్తోంది. సో దీనికి సంబంధించి టీడీపీ అధినేతతో జరిగిన సమాలోచనలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఈరోజు సమావేశంలో ఏమైనా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయా పవన్? అయితే చంద్రబాబు కానీ అయితే భారతీయ జనతా పార్టీతో ఢిల్లీ స్థాయిలో కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ వాటికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఎక్కడా ఎటువంటి డిస్కషన్స్ చేయటం లేదు. కేవలం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఆశావాదులు ఉంటారో, ఆశావాదులు గడిచిన 5-6 ఏళ్లుగా పనిచేస్తున్నారు, 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని బలంగా కోరుకున్న వారు ఉన్నారు. వారందరూ కూడా టికెట్లు వస్తాయని దాదాపు ఆశించి ఒక విధంగా అక్కడ ఉన్న స్థానిక రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఫిట్ అయ్యారు. పోరాటాలు చేస్తున్న పరిస్థితుల్లో వారందరూ కూడా నిరాశకు గురికాకుండా ఉండటం, వారందరికీ ఒక రకమైన బూస్ట్ ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1-to-1 సమావేశాల్లో చాలా క్లియర్గా ఆయన చెప్తున్నారు ఏ కారణాల చేత ఆయా సీట్లలో మనం పోటీ చేయలేకపోతున్నాం. పోటీ చేయలేకపోయినప్పటికీ కూడా నాయకత్వం ఎక్కడ డీలా పడాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత అధికారం ఉమ్మడి గవర్నమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ మంచి ప్రయారిటీ ఉంటుంది, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఒక భరోసాను పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్టుగా మనకు లోపల చర్చలకు వెళ్ళొచ్చే వారి నుంచి వస్తున్న సమాచారం. ఓవరాల్గా 4 అయితే అసెంబ్లీ సీట్లు వస్తాయి కాబట్టి మిగిలిన 15 స్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఎలా పోరాడాలనే విషయాన్ని కూడా 1-to-1 ఇంటరాక్షన్లో చెప్తున్నారు. ఇక పార్టీకి సంబంధించి అంతర్గతంగా విభేదాల కారణంగా డ్యామేజ్ జరగకుండా ఉండడాన్ని చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులోనే 1-to-1 ఇంటరాక్షన్ ద్వారా నేరుగా అధినేతే తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అసంతృప్తులకు ఆస్కారం ఉండదు అనేది పార్టీ వర్గాల సమాచారం. ఏదైనా 1-to-1 ఇంటరాక్షన్ కారణంగా కొంత సంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎక్కువ మంది నేతలు కూడా లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు అధినేత ఏం చెప్పారో దాన్ని బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు కొంత సాటిస్ఫైగానే బయటకు వస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్గా 4 సీట్లలో మాత్రమే పోటీకి జనసేన మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.